చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సీఎం కాకముందు ఒక ఎత్తు, అదే డిప్యూటీ సీఎం కాకముందు ఒక ఎత్తు, తర్వాత అయిన తర్వాత ఆబ్వియస్లీ ప్రోటోకాల్స్ హడావిడి అని మారిపోతాయి. ఐ థింక్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత యూ హ్యాడ్ 20 days షెడ్యూల్ ఆర్ ఇంకా ఎక్కువ 40 days వరకు 40 days షెడ్యూల్. సో ఏమన్నా మార్పు ఉందా మీకు అనిపించిందా? మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది, ఆయనలో అసలు మార్పు లేదు. కొన్నిసార్లు ఆయన సరదాగా సెట్ లో మీరు చూడండి మేకింగ్ వీడియోస్ వదిలేము, ఆయన నవ్వుతున్నప్పుడు చూస్తుంటే సడన్ గా గుర్తొచ్చేది ఎవరన్నా అఫీషియల్స్ వచ్చినప్పుడు లేదా బాడీ గార్డ్స్ వచ్చినప్పుడు టక్కన గుర్తొచ్చేది, అరే ఈయన డిప్యూటీ సీఎం కదా అని. అంత సరదాగా ఉండేవాళ్ళు. అదే అండి స్థితప్రజ్ఞత అంటారు కదా, కళ్యాణ్ గురించి చెప్పుకునే అదే చెప్తాను. గెలిపోయినా ఓటమైనా ఒకేలా ట్రీట్ చేస్తాడు కాబట్టి ఆ మనిషి అలా ఉన్నారన్న ఫీలింగ్. కాకపోతే చుట్టుముట్టుకు చిన్న టైం లిమిట్స్, ఏదైనా కాస్ట్యూమ్ తీసుకెళ్తే మెటల్ డిటెక్టర్ చెక్ చేయడం, పొద్దున్న డాగ్ స్క్వాడ్ వచ్చి మొత్తం ఫైట్లు చేసినప్పుడైతే ఫైటర్లు అసలు చచ్చిపోయేవాళ్ళు, ప్రతిసారి వచ్చి ఆ వెపన్స్ చెక్ చేసేవాళ్ళు. బాబు ఇవి అంత ఒరిజినల్ కాదు, మీరు అనుకున్నంత కాదు అని. ఆ చిన్నపాటి తప్ప ఆయనలో ఏ మాత్రం వ్యక్తిగతంగా ఆ పదవులు తలకెక్కించుకోవడం అనేది బహుశా అది స్టార్డమ్ కూడా ఎప్పుడు అలాగా ఆయన తలకెక్కించుకోలేదు. యూనిక్ క్వాలిటీ అంటే.